2 సంవత్సరాల 6 రోజుల క్రితం ఒక పురాతనమైన కోటని నువ్వు నీ సొంతం చేసుకున్నావు. చంపక కోట. నీకోసం ఎదురు చూస్తున్న ఉగ్రమైన ప్రేతాత్మల్ని నువ్వు కోరి కొని తెచ్చుకున్నావు. విధి, మార్చుకోలేని విధి. ఆ ఆత్మ మట్టిలో కలిసిపోయి ఇప్పటికీ పుష్కర కాలం పూర్తి కావస్తోంది. 12 సంవత్సరాలు పూర్తవడానికి ఇంకా 13 రోజులే మిగిలున్నాయి. అది పూర్తయ్యే లోపు ఓ విలయం జరుగుతుంది. అక్కడ పాతిపెట్టిన ఆత్మకు ఆ సమాధిలోంచి బయటికొచ్చే అవకాశమే ఇవ్వకూడదు. వస్తే మంత్రాలతోనో పూజలతోనో ఆ ఆత్మను అడ్డుకోవడం అసాధ్యం. నీ వంశమే ఉండదు. స్వామి, మరి దానికి పరిహారం? ఆ ఆత్మ బయటికి రావడానికి ముందు నువ్వు అక్కడికి వెళ్ళాలి. అదొక్కటే మార్గం. ఇక రాబోయే 13 రోజులు ఆ ఆత్మ కలిసిపోయిన ఆ ప్రదేశంలోనే నువ్వు నివసించాలి. అమావాస్య గడియలు గడిచే సమయంలో ఆ ప్రదేశానికి వస్తాను. అంతవరకు నే చెప్పినట్టు ఆచరించు. చంపక కోట 4 మూలల నుంచి మట్టి సేకరించాలి. దాన్నిక్కడికి తీసుకురావాలి. జాగ్రత్త. ఆ ఆత్మను అడ్డుకోవడానికి ముందు నువ్వే అక్కడికి వెళ్లి 13 రోజులు నివాసం ఉండాలి. నువ్వు ఎదిరించి పోరాడేది మరణాన్ని. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి స్వామీజీ ఏం చేసుకుంటాడు? ఒకవేళ పవిత్రమైన మట్టి అని చెప్పి అమ్ముకుంటాడా? మనం ఇక్కడి నుంచే ఏదైనా మట్టి తీసుకెళ్లి ఇచ్చేద్దాంరా. అది చంపక కోట మట్టి కాదని స్వామీజీకి ఏం తెలుస్తుంది? ఆపరా! స్వామీజీ నా కుటుంబమే నాశనం అయిపోతుందని చెప్తున్నారు. నీకు అది ఎగతాడు కావచ్చు, కానీ నాకు అది జీవిత సమస్య. ఓరి అదవా, కామెడీగా చెప్తే సీరియస్ గా తీసుకుంటున్నావు. నీకేం కావాలి? చంపకోట మట్టే కదా, నేను వెళ్ళి తీసుకొస్తానరా. మన దగ్గర ఏ దయ్యం తోకాడిస్తుంది? నందికొండ వాగుల్లో తుమ్మ చెట్టు నీడల్లో నేనే వస్తున్నా. రారా సరసకు రారా, లక 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 లక. ఇదే కరెక్ట్. 1వ మూల. ఈ పిశాచాలు ఎందుకు వైట్ డ్రెస్ లో తిరుగుతుంటాయి? ఒక జీన్స్ ప్యాంటు స్కర్ట్ వేసుకోకూడదా? ఈ కాలంలో జీన్స్ ప్యాంట్లు వేసుకునే అమ్మాయిల కంటే పిశాచాలే బెటర్. ఈ స్వామీజీలు ముందు మట్టి తీసుకురమ్మంటారు, తర్వాత మనీ తీసుకురమ్మంటారు, ఆ తర్వాత మగవని తీసుకురమ్మంటారు. 1, 2, 3వది ఇదేగా. అన్ని మూలల్లో మట్టి తీసుకున్నాను. డైరెక్ట్ గా స్వామీజీ దగ్గరకు వెళ్ళడమే. అదే పూస్తుంది. ఏమిటిది? చికెన్ వాసన. ఎవడైనా దొంగతనంగా బార్ నడుపుతున్నాడా? హలో బ్రో, సెటప్ సూపర్ గా ఉంది. సత్య, ఇది బూత్ బంగ్లా కాదురా, ఇక్కడ 5 స్టార్ హోటలే ఉంది. అయ్యో, ఏంటిది
ఇదేంటి పొయ్యే వెలిగించలేదు ఆ, అంటే అన్ని పార్సలా ఉండండి వస్తున్నాను ఆ? హలో గర్ల్ ఈ దాగుడు మూత రావట్లేదు నా దగ్గర వద్దు అంటున్నాను ఎక్కడున్నాను ఆ? ఏమిటా ఇది 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ లా ఇది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలాగా రేయ్ ఎవరా నీ నోట్లో ఇలా గుడ్డలు కుక్కారు? నేను ఏడుస్తున్న చప్పుడు నేనే వినకూడదని నేనే కుక్కున్నాను రా జరిగిన విషయం ఏమిటో చెప్పరా. చంపక కోటకు వెళ్ళావా? మట్టి తీసుకున్నావా? ఏంట్రా అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పరా. అంత డీటెయిల్ గా చెప్పడానికి ఏం లేదురా అంత అవుట్ ఆఫ్ ఫోకస్ మావా కానీ ఆడు మామూలుడు కాదురా. ఎవరు? అదే ఆ స్వామీజీ. ఆయన భూతం ఏం చేయలేదు దెయ్యం ఏం చేయలేదు. ఆయన గొప్పోడురా గొప్పోడు. అక్కడ పిశాచం ఉందని చెప్పినప్పుడు నేను ఎగతాళి చేశాను. పోయి చూస్తే 5 స్టార్ హోటల్ ఫాస్ట్ ఫుడ్ అయింది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలాగా కళ్ళు తెరిచి చూస్తే తెల్ల శారీ కట్టుకుని నా ముందే అది ఉంది. అది నా మీద పడే లోపల నేనే దాని మీద పడ్డాను. దాని గొంతు దగ్గర గట్టిగా కొరికేశాను. తర్వాత ఏం జరిగింది? అది ఇక్కడున్న నర్సు 7 కుట్లు. మెంటల్ సచ్చినోడా. సారీ సిస్టర్ ఆరోగ్యం జాగ్రత్త. చిపా రేయ్ ఆ. నువ్వు తీసుకొచ్చిన మట్టి ఎక్కడుంది? ఆ మట్టి డిక్కీలో సేఫ్ గా ఉంది. సచ్చా అక్కడున్న పిశాచాల్ని సేఫ్ గా ఉండని. నువ్వు మట్టుకు చెంప కొట్టక వెళ్లకు. వెళ్తే తిరిగి రాలేవు చంపేస్తాయి. అవునరా నా అమలని అమ్ముని నేను కాపాడుకోవాలి. నేను పోయినా పర్వాలేదు. దీన్ని కాకినాడలో ఉన్న ఫాదర్ అరుణ్ కుమార్ చేతికి అప్పగించాలి. దీన్ని కడపలో ఉన్న ఉస్తాద్ ఆలం అలీకి చేర్చాలి. ఎవరితోనూ ఇచ్చి పంపకు, నువ్వే తీసుకెళ్ళు. Peace of God which passeth all understanding. Keep your hearts and minds in the knowledge. ప్రభు రమ్మన్నవాడు వచ్చేది. దారిలో ఆపదను ఎదుర్కొన్నా కదా. నిజమే ఫాదర్. నేను చేయగలిగిందంతా చేస్తాను, కానీ రక్షించగల శక్తి అపాయం వస్తోంది.
మాక్. చంపక కోటకి వెళ్ళి 12 రోజులు ఉండాలంటే ఇంకా కూర్చుంటావేంట్రా? ఎందుకు చావడానిక? నేను రాను. రే భయపడకరా, మనందరం కలిసే అది వెళ్దాం. ముందు నన్నే కదా టేస్ట్ చూసింది. అమలకి ఈ విషయం తెలిసిందో నేను చంపేస్తాను. చంపు. ఆల్రెడీ సగం చంపారు కదా. త్వరగా రెడీ అయినారా? నేను స్నానం చేయలేదు. స్నానం చేయకుండా బయటికి రాను. చేశారా?